మహిళలు అంటే దేవతలు అంటారు. కాని దేవతలే ఈ మధ్యకాలంలో దైవత్వం కన్నా అలసటగా, ఆందోళనగా, ఏజ్ కన్నా ముందే పాడైపోతున్నట్టు కనిపిస్తున్నారేమో అనిపించడం లేదా? 30లో 40లా, 40లో 50లా? ఎందుకు మనం ఇంత త్వరగా ఓల్డ్ అయిపోతున్నాం? ఎందుకు అంటే మన శరీరం, మనసు మన వయసు కంటే ముందు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాయి? ఇది సింపుల్ విషయం కాదు. ఇది ఒక్క కారణం కాదు. ఇది ఒక పెద్ద లైఫ్ సైకిల్ కొలాప్స్. లెట్స్ సీ 10 ఎవ్రీడే హ్యాబిట్స్ దట్ మేక్ విమెన్ లుక్ ఓల్డర్ దెన్ యాక్చువల్ ఏజ్. మనమోసారి నెమ్మదిగా ఆలోచిద్దాం వీటి గురించే. 1. మొబైల్ అండ్ స్క్రీన్ ఎడిక్షన్. మన రోజు మొదలవడం ఫోన్ స్క్రీన్తో, మన రాత్రి ముగియడం అదే స్క్రీన్తో. స్క్రీన్ బ్లూ లైట్ కేవలం మన కళ్లను కాదు, మన చర్మాన్ని, మన మెదడుని, మన హార్మోన్లని వృద్ధాప్యంలా మార్చేస్తోంది. మన నిద్రపోయింది. అదే ఏజింగ్కి మొదటి కారణం. 2. వేడినీటితో బాత్. తలస్నానం, బాడీ వాష్ బాగా వేడినీటితో చేసుకుంటున్నారు కదా? వేడినీరు చర్మంలోని న్యాచురల్ ఆయిల్స్ని తీసేసి వ్రింకిల్స్ని వేగంగా తెస్తుంది. మీరు ప్రశాంతంగా ఫీల్ అవ్వడానికి చేస్తున్న పనులు మీ శరీరాన్ని నెమ్మదిగా క్షీణింపచేస్తున్నాయి. 3. జెలసీ, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవేమీ చిన్న మాటలు కావు. మన మెదడు ఎప్పుడూ అలర్ట్ మోడ్లో ఉండడం, స్ట్రెస్ హార్మోన్స్ ఎప్పుడూ హైలో ఉండడం మన శరీరాన్ని వేగంగా వాడేసేస్తోంది. సంతోషం తగ్గిన చోట ఏజింగ్ పెరిగిపోతుంది. 4. ఫ్యూచర్ ఫియర్. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? పిల్లలు సెటిల్ ఎలా అవుతారు? రేపటికి డబ్బులు సరిపోతాయా? ఈ భయం మహిళల మనస్సులో నెవర్ ఎండింగ్ లూప్. ఈ భయం శరీరాన్ని లోపల నుంచి తినేస్తోంది. మీరు జీవించకముందే మీరు వృద్ధులైపోతున్నారు. 5. టూ మచ్ స్పైసీ ఆర్ జంక్ ఫుడ్. పికిల్, పులుసు, మిరపకాయ, ఫ్రైస్ రుచికోసం తింటున్నాం, కాని ఇదే కారణంగా చర్మం డల్, కంటి కింద నల్లటి వలయాలు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ పెరుగుతున్నాయి. 6. టూ మచ్ సిట్టింగ్, నో ఫిజికల్ యాక్టివిటీ. మహిళల జీవితం ఇలా మారిపోయింది. కూర్చోవడం, పనిచేయడం, మళ్ళీ కూర్చోవడం. మూవ్మెంట్ లేకపోతే బాడీ అరకొర నిద్రలోకి వెళ్ళిపోతుంది. మసిల్స్ బలహీనపడతాయి, ఫ్యాట్ స్టోరేజ్ పెరుగుతుంది, మెటబాలిజం స్లో అవుతుంది. ఇది సూటిగా ఏజింగ్కి హైవే. 7. నో హైడ్రేషన్. ఎంతమంది ఇది ఫేస్ చేశారు? నీళ్లు తాగితే బాత్రూంకి పరిగెత్తాలి, అవాయిడ్ చేస్తా, టైం వేస్ట్. ఈ అలవాటు వల్లే చర్మం ఎండిపోతుంది, జుట్టు బలహీనమవుతుంది, శరీరం టాక్సిన్స్ని బయటకు తీయలేక మీరు వయసు కంటే పెద్దవారిలా కనిపిస్తారు. నీళ్లు తాగనివ్వకపోతే మీ శరీరం మిన్ను పనిష్ చేస్తుంది. 8. టూ మెనీ కాస్మెటిక్స్ అండ్ కెమికల్ ప్రాడక్ట్స్. చర్మం పాడైందని మరింత కాస్మెటిక్స్, ఫేస్ డల్ అనిపిస్తే మరో కొత్త క్రీమ్, ఇలా కెమికల్ ఆన్ కెమికల్. చర్మం ఒకరోజు విసిగి అసలు రిపేర్ అయ్యే శక్తినే కోల్పోతుంది. న్యాచురల్ గ్లో అంతమవుతుంది. ఏజింగ్ స్టార్ట్ అవుతుంది. 9. లెస్ ప్రోటీన్, నో మసిల్ స్ట్రెంగ్త్. మహిళల డైట్లోని పెద్ద మిస్టేక్ ఇది. రైస్ ఎక్కువ, ప్రోటీన్ తక్కువ. మసిల్స్ బలహీనమవుతాయి. మసిల్స్ లేకపోతే మెటబాలిజం స్లో అవుతుంది. మెటబాలిజం స్లో అయితే బాడీ వేగంగా వృద్ధాప్యంలోకి వెళుతుంది. 10. టూ లిటిల్ స్లీప్. రాత్రి 1 గంటకి, 2 గంటలకి నిద్రపోతున్నారు. అదే 5 గంటలకి మళ్లీ లేస్తున్నారు. ఈ 3 వర్డ్స్ గుర్తుంచుకోండి. స్లీప్ ఈజ్ యూత్. సరిగ్గా నిద్రపోకపోతే మీరు ఏ క్రీమ్ పూసినా, ఏ ఎక్సర్సైజ్ చేసినా ఏజింగ్ ఆగదు. 11. రెస్పాన్సిబిలిటీస్ ఓవర్లోడెడ్. పిల్లలు, ఇంటి పని, జాబ్, బిల్స్, కుటుంబం. మహిళల భుజాలమీద ఉన్న బరువు ఎవ్వరికీ కనిపించదు. బయటవాళ్లకి మీరు బాగానే కనిపిస్తారు, కాని మీ హృదయం, మీ బలం, మీ సహనం నెమ్మదిగా తరిగిపోతుంది. ఈ మానసిక బరువు కూడా వృద్ధాప్యాన్ని వేగంగా తెస్తుంది. మహిళలారా, ఏజ్ అనేది నంబర్, కాని ఏజింగ్ అనేది జీవితానికి మీరిచ్చే ప్రాధాన్యం. మనస్సు ప్రశాంతంగా ఉంటే మీ ఫేస్ గ్లో అవుతుంది. బాడీ కేర్ తీసుకుంటే మీ వయస్సు తగ్గిపోతుంది. భయాలు తగ్గితే మీ ఆత్మయవ్వనం తిరిగి వస్తుంది. మీరు మీపై పెట్టే ప్రేమే మీ అసలు యవ్వనం.